రామాయణ ప్రారంభం ఎక్కడ అంటే వాల్మీకి మహర్షి స్నానానికి వెడుతుంటే శిష్యుడు ఆయన వెంట పొడిబట్టాను జలకలశ పట్టుకుని వెళ్ళడం దగ్గర ప్రారంభం. గురువుని శిష్యుడు ఎలా అనువర్తించాలో వినయం దగ్గర మొదలు. కాబట్టి ఆజ్ఞాపయ యథేష్టం వై, మీ ఇష్టం వచ్చినట్టుగా నన్ను ఆజ్ఞాపించండి, అది నేను చేస్తానా చెయ్యనా అన్నది నా ఆలోచన కాదు. మీరు చెప్పారు నేను చేస్తానంతే, ఇక నా ఆలోచన ఉండదు, మీరు చెప్తే చేసేయడమే. ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకి, మీరు శాసనం చేయండి గురుగారు. పొంగిపోయాడు విశ్వామిత్రుడు. ఇదిరా శిష్యుడంటే. గురువు సంతోషించాడు అనుకోండి, ఇక శిష్యుడి జీవితానికి ఆపద ఉండదు, జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే మీరు రామాయణం చదవండి, రాముడికి ఆపద వస్తే అది రాముడిది కాదు, గురువు గారిది. గురువు జోక్యం చేసుకుంటాడు, అడగక్కర్లేదు గురువుగారిని. నా శిష్యుడు సంతోషంగా ఉండాలి. గురువు నిరంతరం ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆయనకి మనశ్శాంతిని, ఆయన సంతోషంగా ఉండేటట్టు అనుగ్రహించు ఈశ్వరా అని అడుగుతూనే ఉంటాడు గురువు. గురువు చేత శిష్యుడు రక్షింపబడుతుంటాడు ఎప్పుడు. అందుకే గురువులు ఒక మాట అంటారు, నీ జోలికి ఎవరు వస్తారు రా, నన్ను దాటితే కదా నీ దాకా రావడం అంటారు. కారణం ఏమిటి? నేను అంగరక్ష, నేను ఈశ్వరుణ్ణి పట్టుకున్నాను, నన్ను పట్టుకుని ఉన్నావు, దాటి నీ దాకా ఎలా వస్తుందిరా నేనుండగా. అది గురువు యొక్క నమ్మకం. మీరు అందుకే రామాయణం చూడండి, రాముడికి ఎప్పుడు ఆపదొచ్చినా ముందు వచ్చేది ఎవరంటే గురువు వస్తారు. శరభంగ మహర్షి దగ్గర నుంచి ఆఖరికి సీతా కళ్యాణం జరగాలంటే విశ్వామిత్రుడు, విద్యాభ్యాసం చేయించాలంటే వశిష్ఠుడు, సీతాపహరణం జరగాలంటే ఎక్కడుండాలో చెప్పడానికి అగస్త్యుడు, రామరావణ సంగ్రామం జరుగుతుంటే రాముడు బడలిపోతే ఉపదేశం ఆదిత్య హృదయం ఇవ్వడానికి అగస్త్య మహర్షి వస్తారు. మళ్ళీ నిరంతరం రాముడి కష్టాలు గురువుల కష్టాలు. రాముడు సుఖంగా ఉండడమే గురువుల యొక్క సంతోషం. గురువుల అనుగ్రహం కలగడానికి గురువుని అనువర్తించడం, గురువు యందు ఆ భక్తి కలిగి ఉంటే చాలు, ఆ వినయం ఉంటే చాలు, నేనెంతటి వాడిని అన్న మాట మనసులో నిలబడగలిగితే చాలు. ఇది లేదనుకోండి, అసలు ఆ మనసు రజోగుణ భూయిష్టం అయిపోయిందనుకోండి, తమోగుణ భూయిష్టం అయిపోయిందనుకోండి, గురువా ఆయనెంతటి వాడు, ఈశ్వరుడా వాడెంతటి వాడు, వాడు ఉన్నాడా అన్న భావనతో నేను నిలబెడ్డాననుకోండి, పతనం దేనికి అంటే మహోత్కృష్టమైనటువంటి ఉపకరణం, 84 లక్షల జీవరాశులకు లేనటువంటి ఉపకరణం, గురువుని శాస్త్రాన్ని పట్టుకుని కర్మ చెయ్యగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి ఉపకరణం ఈ శరీరం పొందినప్పటికీ కూడా ఇది దేనికి పనికి రాకుండా పాడైపోతుంది. ఎందుకనంటే ఆ అహంకారం అనేటటువంటిది పెద్ద అగ్నిహోత్రం. అందుకే అసలు మొదట జీవితంలో భక్తి అన్న మాటకి అన్వయం ఎక్కడ అంటే వినయం దగ్గరే. శంకర భగవత్పాదుల కన్నా గొప్పవారు లోకంలో ఎక్కడుంటారండి? అటువంటి శంకరాచార్యుల వారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏమిటో తెలుసా? స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానపండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతుర కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మైకోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నారు. ఈశ్వర స్మృతౌ, నాకేమైనా స్మృతులు తెలుసా, శాస్త్రాలు తెలుసా, కనీసం హాస్యం చెప్పడం తెలుసా, నాటకం చెప్పడం తెలుసా? ఏమి రాదు శంకర నాకు. నాకేమి రానివాణ్ణి నన్ను పెద్ద పెద్దవాళ్ళు, రాజులు, అధికారంలో ఉన్నవాళ్ళు ఎందుకు ఆదరిస్తారు, నన్ను ఎందుకు గౌరవిస్తారు? ఏమీ లేనివాడెవరు? పశువుతో సమానం. కానీ శంకర మీకు పశువులతో ఒక అనుబంధం ఉంది. నీవు పశుపతివి, నేను పశువుని. నీవు పశుపతివి కనుక పశువునైన నన్ను నువ్వే రక్షించాలి. నీవు పతివైనప్పుడు నువ్వు నన్ను రక్షించద్దా? హే విభో భర్త, నాకు రక్షకుడా, నన్ను నువ్వు కాపాడు. నాకు మోటార్ సైకిల్ ఉందనుకోండి, దాని నిండా ధూళి పడిపోయి పరమ భయంకరంగా ఉందనుకోండి, దాని సీటు కూడా ఇలా ఓ బట్ట పెట్టి తుడిస్తే బట్టంతా మట్టి అయిపోతుంది అనుకోండి, అంగుళం మందాన మట్టి పట్టుంటే నేను దాన్ని తుడుచుకుని ఒక్క కూర్చోనేటటువంటి ప్రదేశాన్ని తుడుచుకుని కూర్చుని కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి, నాతో కలిసి పనిచేసే సహోద్యోగులు, ఓ దిక్కుమాలిన మోటార్ సైకిలా, చాగంటి కోటేశ్వరరావు అన్ని ప్రవచనాలు చెప్తాడు కదా, ఆయన ఎక్కువస్తున్నాడు కదా, నువ్వు శుభ్రంగా ఉండద్దా, అభ్యంజన స్నానం చెయ్యొద్దా అని దాన్ని అడుగుతారా? కోటేశ్వరారు ఎన్ని ప్రవచనాలు చేస్తే మాత్రం ఆ మోటార్ సైకిల్ తుడుచుకోవద్దండి అని నన్ను అడుగుతారా? నా మోటార్ సైకిల్ బాగుండకపోతే దాన్ని అడగారు, నన్ను అడుగుతారు. శంకరులు అన్నారు పశుమాం సర్వజ్ఞ, నేను పశువుని,
నాకేం తెలియదు. నీవు పశుపతివి, నేను పాడైపోతే నిన్ను అంటారు. గొర్రెల మంద వెనక వెళ్ళేవాడు జాగ్రత్తగా లేడనుకోండి, ఒక గొర్రెని తోడేలు ఎత్తుకుపోయింది అనుకోండి, మిగిలిన గొర్రెల్ని ఏమేమి రక్షించద్దా అంటారా? ఏమిరా నువ్వు నిద్రపోతున్నావా, చూసుకోక్కర్లేదా గొర్రెల్ని అని రక్షించేవాడిని అంటారా? నువ్వు పశుపతివి, నేను పశువుని. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. కాబట్టి నీ చేత పరిపాలింపబడి ఉద్ధరింపబడడానికి నేను యోగ్యుణ్ణి కదా. పశువుని నువ్వు ఉద్ధరించుకోవద్దా? ఈశ్వరా నన్ను ఉద్ధరించని అడిగారు. అంతటి మహానుభావుడు, అహం బ్రహ్మాస్మి అని నిరూపించిన వారు, అవైదికమైన ఎన్నో వాదనలను ఖండించి సనాతన ధర్మము యొక్క ప్రమాణమును నిలబెట్టినటువంటి వారు, భారతదేశము యజ్ఞభూమి అని నిర్ణయించి 4 చెరగుల 4 పీఠములను నిర్ణయించిన వారు, వారి సంకల్పం చేత ఇప్పటికీ పీఠాలకి పరంపరాగతంగా ఆ గురువులు వచ్చి పీఠాధిపత్యంలో కూర్చుంటూనే ఉన్నారు. ఇంతమంది కారణజన్ములకు కారణమైన సంకల్ప బలం ఉన్నవారు 32 సంవత్సరములు శరీరంలో ఉంటే ప్రస్థానత్రయానికి భాష్యమిచ్చి ఎన్నో స్తోత్రములనిచ్చి ఎన్నో దేవాలయాల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయించి ఎన్నో చోట్ల దేవతల శక్తి పెరిగిపోతే వాళ్ళల్లో ఉన్న ఉగ్రకళని శాంతింపచేసిన మహాపురుషులు అంతటి శంకర భగవత్పాదులు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. నాకు ఏముందని నేను ఇంతటి వాడినాను. శంకర భగవత్పాదుల యొక్క షట్పదీ స్తోత్ర ప్రారంభం ఎక్కడ అంటే, ఈశ్వరుణ్ణి నాకు ఇది అని ఆయన ఇంకొకటి అడగల. ఈశ్వరా నాకేమిస్తావో తెలుసా, వినయాన్ని ప్రసాదించు. అవినయమపనయ విష్ణోహో, అవినయాన్ని తీసేయి, అహంకారాన్ని తీసేయి, వినయం మిగిలిపోతుంది అని ప్రార్థన చేస్తారు. అందుకే మొదట మనసు సంస్కరింపబడాలి. ఆ మనసు సంస్కరింపబడింది అనుకోండి, శరీరం అనేటటువంటిది పూజలో ఉందా ఎలా ఉందన్న దాంతో సంబంధం లేదు, నిరంతర పుణ్యం చేసేస్తుంటాడు. మనసు మంచిది, తాను ఏ స్థానంలో ఉండనివ్వండి, 10 మందికి నేను దీంతో ఉపకారం చెయ్యాలని చేస్తుంటాడు. తనకి ఏముందో దాన్ని సమాజం కోసం వెచ్చిస్తాడు. శరీరం ఉంది, దాంతో 10 మందిని సేవిస్తాడు. వాక్కు ఉంది, 10 మందికి మంచి మాట చెప్తాడు. 10 రూపాయలు ఉన్నాయి, 10 మంది సంతోషించడానికి 4గురికి అన్నం పెడతాడు. 10 మంది అన్నం తింటుంటే తాను సంతోషిస్తాడు. ఇన్ని ఉన్నాయి, శరీరానికి బలం ఉంది, మనసొక్కటే సంస్కారమును పొంది లేదు. అతని కన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఇంకొకడు ఉంటాడా? శరీరము కాదు ప్రధానం, మనసు ప్రధానం. మనసు మారాలి అంటే ప్రబోధం అవసరం. ప్రబోధము శాస్త్రం చేస్తుంది, శాస్త్రాన్ని గురువు చేస్తాడు. ఆ శాస్త్రము గురువు నందు నమ్మకం మాత్రం మనంత మనం కల్పించుకోవడం మొదలుపెట్టాలి ఎక్కడో ఒక్కడ. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, నేను తీసుకొచ్చే మేకు ఈ స్తంభంలో కొడదాం అనుకున్నాను అనుకోండి, మేకు వంగిపోతుంది తప్ప మేకు దిగదు. అసలు గోడకొక గొల్లబారుతనం ఉంటే మేకు దిగుతుంది. అసలు తెలుసుకుందామన్న జిజ్ఞాస ఒకటి ఉంటే, ఈ శరీరం గొప్పతనం ఏమిటని తెలుసుకోవాలంటే అక్కడ ముందు వినయం ఏర్పడితే మనసుకు శుద్ధి కలుగుతుంది. శుద్ధి కలిగితే అప్పుడు భక్తి అన్న మాటకు ఆలోచన కలుగుతుంది. అప్పుడు భక్తి నిలబడుతుంది, ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. అప్పుడు శివభక్తి యందు ఊంచుకుంటాడు. నేను శివభక్తి అన్నప్పుడు విష్ణుభక్తి కూడా తప్ప రెండున్నాయని నేను ఎన్నడూ ప్రతిపాదించను. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మస్వరూపం. కాబట్టి అదిగో అలా ఊంచుకోలేకపోతే, అలా నిలబడలేకపోతే, మనసు మన మాట వినకపోతే, రాగద్వేషాలే పట్టుకుంటుంటే, అయ్యో జన్మ పాడైపోతోందని బాధపడుతున్నా, శాస్త్రం వైపు నిలబడలేకపోతే, గురువుని నమ్మలేకపోతే, జీవుడు పతనమైపోతాడేమోనని బెంగొచ్చేస్తున్నా, ఇవన్నీ శాశ్వతం కావు, చటుక్కున వెళ్ళిపోతాయి. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరులు. మనస్సు అనేటటువంటిది శరీరంలో ఉండేటటువంటి అంగ ప్రత్యంగాలలాగా మాంసనేత్రమునకు ద్యోతకమయ్యేది కాదు. ఒకవేళ పైకి కనపడకపోయినా వైద్యుల సహకారంతో నా ఊపిరితిత్తులు నేను చూసుకోవాలి అనుకుంటే చూసుకునే అవకాశం ఇప్పుడు కల్పింపబడింది. ఆఖరికి కంటి వెనకాతల ఎక్కడో ఉండేటటువంటి రెటీనాని కూడా చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ నా మనసు నేను చూస్తాను అని అన్నాను అనుకోండి, అది సంభవం కాదు. మనసు సూక్ష్మ శరీరం, అది సంకల్ప వికల్ప సంఘాతం. అది ఎప్పుడూ ఊరికినే కూర్చోదు, నిరంతరం ఏవో ప్రతిపాదనలు తీసుకొస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ప్రతిపాదనలు తీసుకొచ్చి మన ముందు పెట్టేటటువంటి మనసు పరిశుద్ధమైందా, ఇక ఆ మనిషి పొందలేనటువంటిది లేదు. ఆ మనసు పరిశుద్ధము కాలేదా,
అతను ఎంత అట్టడుక్కి వెళ్ళిపోతాడు అన్నది నిర్ణయం చెయ్యడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. అందుకే గీతాచార్యుడు ఒక తీర్పు చెప్తాడు, మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఒక వ్యక్తి మోక్షాన్ని పొందిన, ఒక వ్యక్తి బంధనంలో పడిపోయిన దానికి కారణం ఎవరు అంటే యథార్థమునకు పైన ఉన్నటువంటి అవయవములు కావు, లోపల ఉన్నటువంటి మనస్సు. ఆ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎటువంటి మంచి సంకల్పములు చేస్తుందో దాన్ని బట్టి జీవుని యొక్క అభ్యున్నతి ఉంటుంది. జీవుడు ఈ శరీరంలోకి రాబట్టి కదూ ఒక గొప్ప ఉపకరణం దొరికింది. ఆ మనసు పరిశుద్ధము కావాలి అంటే లోపలికి వెళ్ళేటటువంటి విషయముల మీద అత్యంత జాగరూకుడై ఉండాలి. ఒక వ్యక్తికి ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు కట్టుకుని విడిచిపెట్టాడు. ఆ ఇంటి లోపలికి ఏవి పడితే అవి ప్రవేశించడానికి వీలు లేకుండా జాగ్రత్త పడతాడు. ఏదో చుట్టుపక్కల అంతా ముళ్ళ పొదలు ఉన్నాయనుకోండి, చటుక్కున ఏ పామైనా ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుందేమోనని అలా రాకుండా జాగ్రత్త తీసుకుంటాడు. తాను స్వేచ్ఛగా భద్రంగా ఆ ఇంట్లో తిరగడానికి వీలైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటాడు. లోపల ఉన్నటువంటివి క్షేమంగా ఉండాలి, లోపలికి వచ్చేటటువంటివి తనకి తన భద్రతకి ఇబ్బంది కల్పించేవి కాకూడదు. మనస్సు అనేటటువంటిది లోపల ఉంటుంది. అది దేని చేత ప్రభావితమవుతుంది అంటే బయట నుంచి లోపలికి ఏవి వెడుతున్నాయో దానివల్ల ప్రభావితమవుతుంది. ఇది వేదాంతంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. బయట ఉన్నటువంటివి లోపలికి ఎలా పుచ్చుకుంటుంది మనస్సు అంటే దానికి కొన్ని ద్వారాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఈ రంధ్రముల గుండా లోపలికి తీసుకుంటుంది. వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ కన్నులన్న రంధ్రములను ఆధారం చేసుకొని బయట ఉన్న వస్తువుని లోపలికి తీసుకుంటుంది. నేను ఏదో ఒక విషయాన్ని చూశాననుకోండి, ఆ చూసిన విషయం ఏదుందో దాని చేత ప్రభావితుణ్ణవుతాను. నేను అలా రహదారి మీద నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఓ చిన్న కుక్కపిల్ల, ఏమీ తెలియని అమాయకపు కుక్కపిల్ల ఒకటి తెలియక అట్నించిటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతోంది అనుకోండి. ఒక కారు అత్యంత వేగంగా వచ్చేసింది, ఆ చక్రం కుక్కపిల్ల మీదకి ఎక్కేస్తుంది. నా మనసు ఉద్వేగపడకుండా ఉంటుందా? నాకే ప్రమాదం జరిగిపోతే ఎలా ఉద్వేగపడిపోతానో, ఆ కుక్కపిల్ల శరీరం పడిపోతుందని అయ్యో తెలియక చిన్నదట వెళ్ళిపోయింది, ఇక నేను కాపాడలేను, వచ్చేసింది వాహనం అని ఉద్వేగపడిపోతాను. ఆ వాహనం వెళ్ళిపోయింది, ఉత్తర క్షణం నా దృష్టి దేని మీద కేంద్రీకరింపబడుతుంది? ఆ కుక్కపిల్ల ఏమైందని చూస్తాను. ఇంకొకలా ఆలోచించడం ఎందుకు? అదృష్టవశాత్తు ఆ కుక్కపిల్ల ముందు 2 చక్రాలు వెనక 2 చక్రాల కింద పడకుండా మధ్యలో ఎక్కడో ఉండిపోయి అది మళ్ళీ కుయ్యులాడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, వెంటనే ఏమీ అవలేదు కుక్కపిల్లకి అని నేను వెళ్ళిపోగలనా? కాసేపు నా మనసు పొందినటువంటి ఉద్వేగం అలాగే ఉంటుంది. అయ్యో బాబోయ్, ఏమైనా జరిగి ఉంటే ఇవాళ కళ్ళ ముందు ఇటువంటి సన్నివేశం చూడవలసి వచ్చేది అని మనసు కొంతసేపు తత్తరపడుతుంది. ఇప్పుడు ఈ కంటిని ద్వారం చేసుకుని బయట ఉన్నటువంటి విషయం చేత మనసు లోపల ఉద్వేగాన్ని పొందింది. అలా ఒక్కొక్కసారి మొత్తం జీవితం అంతా పాడైపోతుంది ఒక్క సన్నివేశం మనసు కంట్లోంచి తీసుకుంటే. మీరు భాగవతంలో అజామీళోపాఖ్యానం చూస్తే ఒకే ఒక్కటి, అజామీళుడు అజ్ఞాని కాడు, ఆయనేమీ నీచమైన ప్రవృత్తి మొదటి నుంచి ఉన్నవాడు కాదు. అందుకే వ్యాసుల వారు ఆయనకి అజామీళుడు అని పేరు పెట్టారు. అజామీళుడు అంటే అజ్ఞానముతో మేళమొందినవాడు అని. ఆయన జీవితంలో ఆయన సాధించనిది లేదు. అంత గొప్పగా శాస్త్రం చదువుకున్నాడు, అంత గొప్పగా అనుష్ఠానం చేసేవాడు, అంత మంచి సత్యవాక్ పరిపాలన చేసేవాడు. ఇన్ని చేస్తున్నవాడు ఒక్కరోజు చూడకూడని సన్నివేశం ఒకటి చూశాడు అంతే. ఆ ఒక్క సన్నివేశం చూసినందుకు అతని జీవితం ఎంత జారిపోయిందంటే కిందకి, చిట్ట చివరికి తనయందు అనురక్త అయ్యున్నటువంటి భార్యని, తల్లిదండ్రుల్ని, గురువుల్ని, శాస్త్రాన్ని, గృహస్థాశ్రమాన్ని అన్నిటినీ విడిచిపెట్టి తాను ఎవరి యందు లౌల్యము పొందాడో ఆమెతో వెళ్ళిపోయాడు. ఒక్కసారి కన్నుల గుండా లోపలికి వెళ్ళిన విషయంతో మనసు మమేకమైంది అంతే. అజామీళోపాఖ్యానంలో అజామీళుడు భ్రంశాన్ని పొందాడు.
ఒక్కసారి చెవిలోంచి వినకూడని విషయం ఒకటి లోపలికి వెళ్ళింది అనుకోండి, ఏమో అది ఎంతకాలం బాధ పెడుతుందో, ఎంతకాలం మనసుని ఉద్వేగ పెడుతుందో, ఎంతకాలం సంతోష పెడుతుందో మనం చెప్పలేం. ఒక్క మాట చచ్చిపోదామనుకున్న వాళ్ళని బతికించవచ్చు, ఒక్క మాట ఎటు చేయొచ్చు. చెవులలోంచి వెళ్ళిన మాటకి అంత శక్తి ఉంటుంది. అందుకే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ అని అన్ని నియమాలు చెప్తారు. బ్రతకాలనుకున్న సీతమ్మ దేనికి చనిపోవాలనుకుంది? మాట్లాడకూడని మాటలు రావణాసురుడు వచ్చి మాట్లాడుతుంటే అవి వినలేక చనిపోవాలనుకుంది. చనిపోవాలనుకుని ఉరిపోసుకుంటున్న సీతమ్మ దేనివల్ల బతికింది? చెట్టు మీద కూర్చుని హనుమ చెప్పిన మాటలకు బతికింది. అందుకే తతోమయా వగ్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత అంటారు రామాయణంలో హనుమ. నా వాక్కుల చేత సీతమ్మకి ఊరట కల్పించాను అన్నారు. చెవుల గుండా లోపలికి ఏవి వెడతాయో అవి సంస్కార బలాన్ని ఇస్తాయి. అలాగే నోటి నుండి ఏవి లోపలికి వెడతాయో మనం ఎటువంటి పదార్థాన్ని ఎంత శౌచంతో ఎంత నియమంగా లోపలికి తీసుకుంటామో దాన్ని బట్టి మనసు పోషింపబడుతుంది. ముక్కు గుండా ఎటువంటి వాసనలు పీలుస్తుంటామో దాని వలన మనసు ప్రకోపం చెందుతుంది. చేత్తో ఎక్కువ దేన్ని స్పృశిస్తుంటామో దాని వలన మనసు ప్రకోపాన్ని చెందుతూ ఉంటుంది. ఈ 5 ద్వారముల గుండా లోపలికెళ్ళేటటువంటి వస్తువులని ప్రారంభంలో నియంత్రించడం చేత కాకపోతే లోపల ఉండేటటువంటి మనసుని నియంత్రించడం సాధ్యం కాదు. అసలు ముందు దేన్ని పట్టుకోవాలి అంటే సాధనలో ఈ 5 ద్వారముల పట్ల జాగ్రత్త వహించాలి. అది ఒక స్థాయికి వెళ్ళిపోయినటువంటి వాడికి ఇక పర్వాలేదు. ఆ స్థాయికి వెళ్ళకముందు మాత్రం కంటికి అందించవలసినటువంటి మేతని బహుసక్రమంగా అందించాలి. అందుకే ఇంద్రియాల్ని గుర్రాలతో పోలుస్తారు కాబట్టే నేను మేత అన్న మాట వాడాను. కంటికి ఒక వస్తువుని అందించేటప్పుడు పరమ జాగ్రత్తతో బుద్ధిని ఆధారం చేసుకుని నిర్ణయం చేసుకోవాలి. ఇది నేను అందించచ్చా, ఇలా ఏవి పడితే అవి చూడచ్చా, కాబట్టి నియంత్రిస్తాను, చూడను. చెవితో ఏవి పడితే అవి వినను. అందుకే భద్రం కర్ణీభిః శృణుయామ దేవాః అంటుంది వేదం. ఈ చెవులతో భద్రమైనటువంటి వాక్కులు మాత్రమే వింటాను. లేకపోతే ఏమైపోతుందంటే ఈ 5 ద్వారములలోంచి లోపలికి వెళ్ళినటువంటి విషయములను బట్టి మనసు సంస్కారాన్ని పొందుతుంది. ఆ లోపల ఎటువంటి సంస్కారాన్ని పొందిందో కర్మేంద్రియాలతో ఆ పనులే చేస్తుంది. నేను ఏదో చూడకూడనిది చూశాననుకోండి, చూసి లౌల్యానికి గురయ్యాననుకోండి, అప్పుడు నేను ఒక తప్పు పని చేస్తాను. నేను అలా వెళ్ళిపోతుంటే నాకు ఒక బంగారు వస్తువు దొరికిందనుకోండి, ఇంత ప్రవచనం చేసిన వాడిని ఎంత ప్రవచనం చేస్తే మాత్రం మళ్ళీ దొరుకుతుందా, దగ్గరగా 10 లక్షల రూపాయలు ఉంటుంది అని తీసి జేబులో వేసుకున్నాను అనుకోండి, ముందు కన్ను కదు చూసింది, చూడగానేది బంగారం, చేత్తో తీసుకుని నిర్ణయించి జేబులో పడేసుకున్నాను. కానీ కంటితో చూడగానే, అందుకే సనాతన ధర్మంలో శాస్త్రానికి ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే చూపుని లోచూపుతో విరవడం నేర్పుతారు. ఈ కంటిది తప్పు కాదు, చూడకుండా కన్ను ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు మా ఇంటి నుంచి బయలుదేరి ప్రవచనానికి వచ్చేటప్పుడు ఎన్నో విషయాలు చూశాను. చూడకుండా రాగలనా? కళ్ళు మూసుకు రాగలనా? కాదు. శాస్త్రం మనకి నేర్పుతుంది, మనసుకి సంస్కారం ఎలా అందించాలో నేర్పుతుంది. ఒకవేళ కంటికి కనపడకూడనిది ఏదో కనపడింది అనుకోండి, ఉత్తర క్షణంలో నీ మనసు నుంచి ఒక ప్రచోదనం రావాలి. అందుకు శాస్త్రాన్ని పట్టుకో, గురువుని పట్టుకో అంటారు. ఏదో మాతృవత్ పరదారీషు, నా కంటికి అన్యకాంత కనపడింది అనుకోండి, ఉత్తర క్షణంలో నా మనసులో ఏ భావన రావాలంటే, అంటే నేను ప్రవచనం చేస్తున్నాను కాబట్టి ఒకరి మీద పెట్టి వారిని తక్కువ చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకని కొంచెం అది ఇబ్బంది కల్పించే విషయం అనుకుంటే నా మీదే పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాను. నేను ఎవరినో చూశాను అనుకోండి, ఓ ఈవిడ చాలా అందంగా ఉన్నారు అన్న భావన నా మనసులో కలిగిందనుకోండి, ఉత్తర క్షణంలో దాన్ని నేను ఏమని ప్రోధి చేసుకోవాలంటే భావాన్ని, అవునవును నేను ఉదయం కామాక్షి పరదేవతని ధ్యానం చేస్తూ ఉంటాను కదూ, నేను ధ్యానం చేసేటటువంటి కామాక్షి పరదేవతయే ఇంత శోభస్కరంగా ఇవాళ వచ్చి నా ఎదురుగుండా కూర్చుంది, నా తల్లి ఈ రూపంలో కూర్చుంది అని నేను భావన చేశాననుకోండి, ఆ స్త్రీత్వాన్ని చూస్తే పాలగిన్నె కింద అగ్నిహోత్రం,
అమ్మతనాన్ని చూస్తే పాలగిన్నె మీద పొంగుతున్న పాల మీద చల్లటి నీళ్లు, అంతకన్నా ఇక సభలో చెప్పడం సాధ్యం కాదు. అందుకే శాస్త్రం అంది మాతృవత్ పరదారీషు, లోచూపు చేత ఇంద్రియాన్ని నియంత్రించడం నేర్పింది. మనసుకి భావనలు ఎక్కడి నుంచి వస్తాయి? శాస్త్రాన్ని పట్టుకుంటే వస్తాయి, గురువుగారిని పట్టుకుంటే వస్తాయి. అభ్యాసం ఎలా చెయ్యాలి అన్నది శాస్త్రములను బట్టి నేర్చుకుంటారు. ఇప్పుడు అలా సాధన చేశాడనుకోండి కొంతకాలం, ఆ మనసు అటు ఇటు పరిగెత్తదు, దానికి అలవాటు అవుతుంది. కొన్ని కోట్ల జన్మలుగా దానికి స్వేచ్ఛనిచ్చి అది ఏం చెప్తే అది వినడం అలవాటైపోయింది. కానీ ఏదో ఒక సందర్భంలో ఆగి నువ్వేం చెప్పావు అన్నదానికి తిరిగి జవాబు చెప్పడం అలవాటైందనుకోండి, మనసు యొక్క స్వేచ్ఛ నియంత్రింపబడుతుంది. అప్పుడు అది దేన్ని పడితే దాన్ని ప్రతిపాదన చెయ్యదు, ఇంకా పవిత్రమైన విషయాలనే ప్రతిపాదన చేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.